హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి చూసారు కదండి, గుడ్ నైట్ ఆల్ అవుట్ మనం దోమల కోసమని పెట్టుకుంటాం కదండి. అదేంటంటే లిక్విడ్ అయిపోతే మనం ఆ బాటిల్ అనేది లిక్విడ్ అనేది పడేసి మళ్ళీ బాటిల్ కొనుక్కోవాల్సి వస్తుందండి. అలా లేకుండా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనం లిక్విడ్ అనేది తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకు మనం కొనుక్కోవచ్చు కదా అని అనుకుంటారండి, కానీ కొంతమందికి ఆల్ అవుట్ లిక్విడ్ స్మెల్ అనేది పడదండి. అలాంటప్పుడు మనం పెట్టుకోకుండా ఉంటే దోమలతో ఇబ్బంది కదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి తయారు చేసుకుంటే అటువంటి ప్రాబ్లమే ఉండదండి. మేమైతే ఆల్రెడీ తయారు చేసి వాడుతున్నామండి. అది బాగుందని మీకు కూడా వీడియో చేసి చూపించాలి అని, అయిపోయిందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నేను తయారు చేసుకున్నట్టు ఉంటుంది, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని ఈ వీడియో చేస్తున్నానండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకైతే 10 రూపీసేనండి ఖర్చు. మనం 10 రూపీస్ తోటి మనం లిక్విడ్ అనేది తయారు చేసుకోవచ్చండి. మనకు కావాల్సినవి ఏంటంటే, మనకి కర్పూరం అనేది ఇంట్లోనే ఉంటుంది కదండి. ఆ కర్పూరం తీసుకోవాలండి. తర్వాత లవంగాలు అండి, తర్వాత చెక్క ఉంటుంది కదండి, దాల్చిన చెక్క, తర్వాత ఆయిల్ అండి. ఆ 4 ఆ 4 ఐటమ్స్ తోటి మనం ఆల్ అవుట్ లిక్విడ్ అనేది తయారు చేయబోతున్నామండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుందండి. ఎందుకంటే మేము ఆల్రెడీ తయారు చేసాము కాబట్టి, బాగుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, ఈ 3 వచ్చేసరికి కలిపేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి. పొడిగా అయ్యేటట్టు, మరీ పొడి అవసరం లేదండి, కొంచెం పొడి అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా బాగా పనిచేస్తుందండి. ఆల్రెడీ మేము వాడామండి, దోమలు అయితే లేవండి. అందుకోసమనే మళ్ళీ తయారు చేయాలి, అయిపోయిందని మళ్ళీ తయారు చేస్తున్నానండి. నేను తయారు చేసేటప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నేను 2 బాటిల్స్కి తయారు చేస్తున్నానండి ఈరోజు లిక్విడ్ అనేది. చూడండి, ఈ విధంగా మనం పౌడర్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ పౌడర్ లేకున్నా పర్లేదండి, కొంచెం ఉన్నా పర్లేదు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇలా పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి వేసుకోవాలండి. దాన్ని చూడండి, నేను చూపిస్తాను ఏంటంటే, ఒక బౌల్లోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వాటర్ అనేది మీకు ఎంతైతే అవసరం ఉంటుందో, నాకు 2 బాటిల్స్కే కాబట్టి నేను ఒక చిన్న కప్పుడు వేస్తున్నానండి. మీకు ఎన్ని బాటిల్స్ కావాలంటే దానికి తగ్గట్టు మీరు వాటర్ వేసుకోండి. చూడండి, నేను ఊరికే ఆ కప్పు వేస్తున్నానండి. ఆ కప్పు వేస్తేనే నాకు 2 ఆల్ అవుట్స్కి లిక్విడ్ సరిపోగా ఇంకా కొంచెం మిగిలిందండి. అందుకోసమనే చెప్తున్నాను, వాటర్ కొంచెం తగ్గించే వేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఆయిల్ అని చెప్పాను కదండి, అది ఇప్పుడు నేను చూపించాను చూడండి. ఆ స్పూన్తో 1 స్పూన్ వేస్తే చాలండి. ఆయిల్ కూడా ఏమి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా 1 స్పూన్ ఆయిల్ వేసానండి, అంతే. వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ఇదైతే ఆల్ అవుట్ స్మెల్ పడదు అని అనుకున్న వాళ్ళైతే ఇది చాలా బాగా మనం యూస్ చేసుకోవచ్చు అండి. అందులో కూడా ఆల్ అవుట్ లిక్విడ్ అనేది మనం పెట్టిన తర్వాత ఒక 2 డేస్ 3 డేస్కే అయిపోతుందండి. ఇదైతే ఎక్కువ రోజులు వస్తుందండి, మరీ ఎక్కువ రోజులు కాదు, ఎక్కువ రోజులు వస్తుందండి. దానికన్నా చాలా బెటర్ అండి. మనకి ఏముందండి, మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే చేసుకుంటున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి. అసలు ఆల్ అవుట్ లిక్విడ్ అనేది చాలా త్వరగా అయిపోతుందండి. మనం తెచ్చుకుంటాము, అయిపోతుందండి. 2-3 డేస్కి మనం కంటిన్యూగా నైట్ అంతా పెట్టుకోవాలంటే ఎక్కువ రోజులే రాదండి. అసలు ఇలా చేసుకున్నారంటే మనకు కొంచెం ఎక్కువ రోజులు కూడా వస్తుందండి. తర్వాత మనం జల్లెడ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దానిపైన అంతా ఉంటుంది కదండి, లోపలంతా అదంతా పోతుంది కాబట్టి మనం నీట్గా బాటిల్లోకి వేసుకునేదానికి బాగుంటుందండి. ఆల్ అవుట్ స్మెల్ అనేది పడదు అన్న వాళ్ళు కూడా ఇదైతే ఎక్కువ స్మెల్ రాదండి, కాబట్టి బాగుంటుందండి. ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఈ కాలంలో దోమలు ఎక్కువ కాబట్టి మనం అయితే ఖచ్చితంగా ఆల్ అవుట్ అయితే పెట్టుకోవాల్సిందేనండి. అలాంటప్పుడు మనం ఇలా చేసుకున్నాము అని అంటే మనకి స్మెల్ పడదు అన్న ప్రాబ్లం కూడా ఉండదండి. హ్యాపీగా పెట్టేసుకోవచ్చండి. నైట్ అంతా పెట్టుకున్నా మనకేం ప్రాబ్లం లేదండి. మేము ఆల్రెడీ చెప్పాను కదండి చేసుకున్నాము అని. అదైతే కొంచెంగా మిగిలింది, చూపిస్తున్నాను చూడండి. ఇదైతే పోయినసారి నేను చేశానండి. చూద్దాము అని కొంచెం మరీ ఫుల్గా ఏం చేయలేదండి, కొంచెం కిందికే చేస్తున్నాను. అది అయిపోయిందండి. అందుకోసమనే దోమలు అయితే ఏం రావడం లేదు, బాగుంది అని ఇంట్లో వాళ్ళు కూడా అన్నారండి. అందుకోసమనే నేను 2 అయిపోయి ఉంటే 2టికి ఒకటేసారి చేద్దాము అని చేస్తున్నానండి. లిక్విడ్ని వచ్చేసరికి మనం చిన్నగా బాటిల్ ఉంటుంది కదండి, ఆ బాటిల్లో వేసేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను.
ఇదైతే ఎక్కువ స్మెల్ రాదండి. ఆల్ అవుట్ అనేది నిజంగా చాలా స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ అనేది అసలు పిల్లలకి అది మంచిది కాదండి. మామూలుగా కొంతమంది పెద్దవాళ్ళకు కూడా పడదండి. అంతేకాకుండా పిల్లలకైతే అస్సలు ఆ స్మెల్ అనేది మంచిది కాదండి. అలాంటప్పుడు మనం ఇంట్లో ఉండే వాటితోటే తయారు చేస్తున్నాం కాబట్టి ఈ స్మెల్ వల్ల దీనివల్ల అయితే పిల్లలకు కూడా ఎఫెక్ట్ లేకుండా ఉంటుందండి. పెద్దవాళ్ళకు కూడా కొంచెం బాగలేని వాళ్ళకైతే ఇలాంటి స్మెల్లులు అనేవి పడవు కదండి. అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అండి. డౌట్ అయితే అవసరం లేదండి. ఎందుకంటే మేము ఆల్రెడీ వాడాము, బాగుందనే చేస్తున్నాను కాబట్టి మీరేం డౌట్ అవసరం లేదండి. హ్యాపీగా చేసేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా 2 బాటిల్స్లో వేసాక కూడా చూడండి నాకు ఎంత మిగిలిందో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇంత మిగిలిందండి. మీరు చూసుకొని తయారు చేసుకుంటే మీకు ఎంత కావాలో అంత తయారు చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, రీయూజ్ ఐడియాస్ ఉన్నాయంటే అవి కూడా చూడండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకొని మనం పెట్టేసుకొని మిషన్లో పెట్టేసుకొని మనం పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని మనం పెట్టుకోవాలండి. అంతే ఈజీగా మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి మనం లిక్విడ్ అనేది తయారు చేసుకుంటున్నామండి. మన హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం తయారు చేసుకోవచ్చండి. ఆ స్మెల్ కన్నా ఈ స్మెల్ చాలా బాగుంటుందండి. మన ఇంట్లో ఉండే ఐటమ్సే కాబట్టి ఎటువంటి ప్రాబ్లము అనేది ఉండదండి అస్సలు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మనం పెట్టేసుకుంటే సరిపోతుందండి. నైట్ అంతా పెట్టుకున్న ఎటువంటి ప్రాబ్లము ఉండదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మేము ట్రై చేసామని కామెంట్ చేయండి. ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆల్ అవుట్లు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి. మాకు 2 ఉన్నాయి కాబట్టి 2 రూమ్స్కి 2 పెట్టేసుకున్నామండి. ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.